బంగారం లాంటి భవిష్యత్తు కావాలా? ఈరోజు తీర్మానం తీసుకోండి. నెంబర్ 1, నీ భవిష్యత్తును గురించి గొప్ప ఆలోచనలు కలిగి ఉండో, గొప్ప కలలు కనో, దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకో, దేవుడు ఆశించినట్టుగా జీవించో, కలలు సాకారం చేసుకో, అమ్మ నాన్న గర్వించే విధంగా జీవించో. ఉన్నతమైనటువంటి భవిష్యత్తు నేను పొందుకోవాలి, ఉన్నతమైనటువంటి స్థితికి నేను చేరాలి. నువ్వు ఏది చేసినా దానిలో విజయం సాధించాలి, 10 మందికి ఆదర్శంగా జీవించాలి. అయితే ఏం చేయాలి? శ్రద్ధ కలిగి పనిచేయి, కష్టపడి పనిచేయి. క్రిస్లర్ సోమర్తనాన్ని, తిండిబోతనాన్ని, నిద్రబోతనాన్ని పక్కన పెట్టేశాడు. ప్రపంచంలోనే ఒకనొక గొప్ప వాయలినిస్ట్గా తాను పేరుగాంచాడు. అలెగ్జాండర్ చక్రవర్తి విజయం సాధించినప్పుడు, విజయాలు సాధిస్తున్నప్పుడు, ప్రపంచాన్నే జయించే స్థాయికి చేరినప్పుడు అలెగ్జాండర్ ఒక ప్రశ్న వేశారు. ఏంటో తెలుసా? నీ విజయాలకు కారణం ఏమిటి అని అంటే తను చెప్పింది ఏంటి తెలుసా? ఐ నెవర్ డిలేడ్. ఎప్పుడు ఆలస్యం చేయలా. పనిలో జాగు చేయువాడు నష్టాన్ని, కష్టాన్ని తీసుకొస్తాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ప్రతిదానికే రేపు చూద్దాం, రేపు చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు తొందర ఏముందిలే, ఇవాళ కాకపోతే రేపు అనేవాడో పనికి మలినవాడు. క్షమించండి అలా అన్నని. పొద్దున్న లేస్తే నోట్లోంచి అదే మాట వస్తుంది. తొందర ఏముంది, రేపు చూద్దాం, తొందర ఏముంది, రేపు పొద్దున చూద్దాం, తర్వాత చూద్దాం. ఈ జీవితంలో ఉన్నత స్థితికి రావాలి అంటే ఈరోజు పని ఈరోజు నువ్వు ఫినిష్ చేసేసేయాలి. ఈరోజు చేయాల్సిన పని నువ్వు ఈరోజు చేయకపోతే రేపటి దినాన పని డబుల్ అవుతుంది. ఈరోజు పని రేపటి పని నువ్వు చేయకుండా కాలక్షేపం చేస్తే 3వ రోజున అది 3 వంతులు అవుతుంది. 1 వంతు పని నువ్వు చేయలేక ఏడుస్తున్నావే, ఇక 2 వంతుల పనులు చేస్తావా, 3 వంతుల పనులు చేస్తావా? నీ వల్ల కాదు. కారణం సోమరితనం. నెంబర్ 2, బంగారం లాంటి భార్యగా, బంగారం లాంటి భర్తగా ఉండాలంటే ఏం చేయాలి? లేదా బంగారం లాంటి భార్య, బంగారం లాంటి భర్త దొరకాలంటే ఏం చేయాలి? ఎనీ ఐడియా? నువ్వు బంగారం లాంటి భర్తగా ఉండాలని చెప్పే దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు బంగారం లాంటి భార్యగా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. మరి బంగారం లాంటి భార్యగా, బంగారం లాంటి భర్తగా నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? మొదటిగా నీలో ప్రేమ ఉండాలి. ఒక కుటుంబం బంగారం లాంటి కుటుంబంగా ఉండాలంటే మొదటిగా ఇంట్లో కనిపించాల్సింది ప్రేమ, రెండవదిగా కుటుంబంలో కనిపించాల్సింది ప్రార్థన, మూడవదిగా ఇంట్లో కనిపించాల్సింది పరిశుద్ధత. మర్చిపోకండి. కట్టుకున్న భార్యకు, కన్న బిడ్డలకు భద్రతనిస్తా, భరోసా ఇస్తా, భవిష్యత్తును కలిగిస్తా. బంగారం లాంటి భర్తగా, బంగారం లాంటి భార్యగా జీవిస్తా. ప్రార్థన, ప్రేమ, పరిశుద్ధత కలిగి బిడ్డల్ని పెంచుతా. తీర్మానం తీసుకుంటావా?